हटाओ, निरुद्योगी बचाओ, कांग्रेस हटाओ, बचाओ, कांग्रेस हटाओ, निरुद्योगी बचाओ, कांग्रेस हटाओ, निरुद्योगी बचाओ। अम्मा भिक्षा వేయండి అమ్మా, భిక్ష భిక్ష అమ్మా అంటే 2 లక్షల ఉద్యోగాలు భిక్ష వేయండి అమ్మా, 2 లక్షల ఉద్యోగాలను అమ్మా 2 లక్షల ఉద్యోగాలు భిక్ష వేయండి అమ్మా, మీ ఓటుతోనే మాకు ఉద్యోగాలు వస్తాయి. అమ్మా భిక్ష డబ్బులు వేయండి వేయండి అమ్మా. మా బతుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందమ్మా. చదువుకున్న విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులతో రోడ్డు మీదకి వచ్చినామన్నా. ఇవాళ మీ ఆటోలు కూడా బస్సులను పెట్టి మీ ఆటోలను కూడా ముంచేసారు. మీ ఆటోలను కూడా ఆదుకుంటామని చెప్పేసి కనీసం ఆటో వాళ్ళని కూడా అన్యాయం చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఓటేయకండి. మీకు చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొడితేనే కానీ జీవితాలు మారవు. సామాన్యుల జీవితాలు మారాలంటే, విద్యార్థుల జీవితాలు మారాలంటే ఇలా మా ఉద్యోగులు చదువుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు సకాలంలో అన్ని ఎరువులు అందాలన్నా కూడా మీ ఓటుతోనే ఉంటుంది. మీ ఓటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన మాలాగా ఎవరు విద్యార్థులు నిరుద్యోగులు మోసపోవడానికి చేస్తున్నామన్నా. ప్లీజ్ అన్నా మా ఇచ్చేయడమ్మా. అమ్మ నిరుద్యోగులమ్మా, మాకు ఓటు వేయండి అమ్మా, ఓటు వేయండి, కొంచెం డబ్బు చేయండమ్మా. మమ్మల్ని విద్యార్థులమ్మా, మేము నిరుద్యోగులమ్మా, రాష్ట్ర ప్రభుత్వం మోసపోయినా మేము, రాష్ట్ర ప్రభుత్వం మేము మోసపోయినా మా బాధ ఏదో చూస్తున్నామమ్మా. అమ్మ ఒకసారి మమ్మల్ని ఇచ్చేసుకోవాలమ్మా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టండి అమ్మా. మాకు కొంచెం ఉద్యోగాలు ఓటుతో అయినా మాకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు అమ్మా. దయచేసి ఇచ్చే అమ్మా, నువ్వు కొంచెం ఇచ్చేసుకొని ఇచ్చే ఓటు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి బస్సులు వేయకమ్మా. ఎందుకంటే మేము ఇలా బిచ్చ పెట్టుకుంటున్నాం, మా పరిస్థితి దారుణం అయిపోయిందమ్మా. కొంచెం ఆలోచన చేయరా. మీ కొడుకులు చెప్పు, మీ పిల్లలకు చెప్పు, మనవరాలు చెప్పు, అందరు చెప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎవరికైనా ఓటు వేయమని చెప్పమ్మా. మాకు నిరుద్యోగులకు ఇలా అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ఓటు వేయకండి అన్న. భిక్ష అడుగుతుంటా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టు కొంచెం భిక్షమే అమ్మా. మోసపోయిన నిరుద్యోగులకు కొంచెం ఇచ్చేయండి అన్న. కూడా ఓటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓటు ఎందుకంటే మీకు ఉద్యోగాలు వచ్చినాయా? స్కాలర్షిప్ రావాలన్నా. స్కాలర్షిప్ వచ్చిందా? స్కాలర్షిప్ ఎందుకు రాలేదు? 3 రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తలేదు. 2000 కోట్ల అప్పుడు ఇది ఉన్నది, మొత్తం దోచుకుంటున్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అమ్మని చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి బస్సులో ఓటు వేయద్దండి.